హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగ వచ్చిందంటే చాలు మన ఆడవాళ్ళంతా ఇల్లు ఎలా క్లీన్ చేయాలని చూస్తాం. నేనైతే ఎంత స్మార్ట్గా క్లీన్ చేయాలని ఆలోచిస్తున్నానండి. అలాంటి కొన్ని ఆలోచనలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఒక్కసారి లిక్విడ్స్ తయారు చేసుకొని పెట్టుకున్నారంటే కిచెనే కాదు, కిచెన్లో ఉన్న వస్తువులను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు కూడా చేతికి ఎక్కువ పని పెట్టకుండా ఇలా సింపుల్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నా సూపర్గా క్లీన్ అయిపోతాయండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చాలా సింపుల్ అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కటి లిక్విడ్ తయారు చేసుకున్నామంటే గ్లాస్ స్టవ్ మీద జుడ్డు మరకలైనా, మిక్సీ జార్స్నైనా అండ్ జ్యూసర్స్ని, ఇలా ఫ్రిడ్జ్ని, ఇంట్లో అన్నింటినీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ సూపర్ లిక్విడ్ మీరు కూడా మిస్ అవ్వకూడదంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అలానే సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసండి. నేనైతే కిచెన్లో ఆర్గనైజ్ చేస్తున్న ఇలా సామాన్లన్నీ కూడా తీసుకున్నానండి. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత జిడ్డు పట్టి ఉన్నాయో. తర్వాత ఇవన్నీ కూడా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం వచ్చేసాయండి. నేను తీసుకున్న కిచెన్లో పాత్రలకు తగ్గట్టుగానే పెద్ద బౌల్ అయితే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇలాంటి పెద్ద బౌల్ పెట్టుకుంటేనే అందులోకి మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అవుతుంది. లేదు అంటే కొంచెం క్లీన్ చేసుకోవాలనుకుంటే మీరు చిన్న బౌల్ కూడా తీసుకోవచ్చు. నేను తీసుకున్న బౌల్లోని 3 లీటర్ల వాటర్ని అయితే వేస్తున్నాను. 3 లీటర్ల వాటర్ వేసుకున్న తర్వాత మనం పెట్టే బాక్సెస్కి అన్నిటికీ కొంచెం జిడ్డుగా ఉంటాయి కదండి డబ్బాలు. ఆ జిడ్డు పోలడానికి బేకింగ్ సోడా అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత అందులోకి మనం రెగ్యులర్గా వాడే గిన్నెలు తోకునే లిక్విడ్ని 2 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నానండి. తీసుకునే సామాన్లు బట్టి వాషింగ్ లిక్విడ్ని అండ్ బేకింగ్ సోడాని క్వాంటిటీ పెంచుకోవాలి. ఇలా గిన్నెలు తోకునే లిక్విడ్ లేనట్టయితే అందులోకి బట్టలు ఉతికే సర్ఫ్ను కూడా యాడ్ చేసుకోవచ్చండి. అదైతే ఈజీగా జుడ్డు మురికిని ఈజీగా క్లీన్ చేస్తూ ఉంటుంది. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. మనం వేసిన లిక్విడ్ బేకింగ్ సోడా వాటర్ లో బాగా మిక్స్ అయిపోవాలి. మొత్తం బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మాత్రం మనం యూజ్ చేసే కిచెన్ లో ఉండే పాత్రలు ఏమైతే తోముకోవాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, అన్నిటినీ కూడా ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మన టైం ఎంతగానో సేవ్ అవుతుంది. ఒక్కొక్కటి తోతే ఎంత వాటర్ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఇలా చేశారంటే వాటర్ కూడా తక్కువ వాటర్తోనే ఎక్కువ గిన్నెలు అనేది క్లీన్ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ యూస్ఫుల్ టిప్తో మిస్ అవ్వకుండా ఈ పండగకి తప్పకుండా ట్రై చేయండి. అన్నీ కూడా లోపల పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేదు అంటే ఒక 15 నిమిషాలైనా సరిపోతుందండి. మనం తీసుకున్న పాత్రలు బట్టి ఎక్కువ జిడ్డు ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ చేసుకోండి. లేదు అంటే ఒక 15 నిమిషాల తర్వాత వీడియోలో చూపిస్తున్న తర్వాత ఒక్కసారి ఇలా స్క్రబ్ చేసుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువగా స్క్రబ్ చేసిన అవసరం లేదు. మొత్తం అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, నేను వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఎక్స్ట్రాగా ఎలాంటి సర్ఫ్ సబ్బుల్ని యూజ్ చేయట్లేదు. ఆ వాటర్తోనే మంచిగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అంతా క్లియర్గా క్లీన్ అయిపోతాయి. తర్వాత నేనైతే ముందు క్లీన్ చేసుకున్నవన్నీ కూడా ఇంట్లో రెగ్యులర్గా వాడే పప్పు దినుసులు వాడేది, ఉప్పు, పప్పు, కారం వాటికి యూజ్ చేసే డబ్బాలన్నీ అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఆయిల్ టిన్స్ క్లీన్ చేసుకుంటున్నాను అదే వాటర్లోని. ఇలా అదే వాటర్లోని ఆయిల్ టిన్స్ డబ్బాలన్నీ యూజ్ చేసాం. అందులో పెట్టేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేశానండి. ఇప్పుడైతే మరో 2 లీటర్ల వాటర్ అయితే తీసుకొని మనం ముందుగానే క్లీన్ చేసుకుని డబ్బాలన్నీ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ డబ్బాలన్నీ ఒక్కసారి ఇలా వాటర్లో ముంచి తీస్తే చాలండి, ఈజీగా క్లీన్ అయిపోతాయి. వీడియోలో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచిగా క్లీన్ అయిపోయో. మనం ఎక్కువగా స్క్రబ్ కూడా చేయలేదండి, జస్ట్ అంతే వాష్ చేసాం అంతే వాటర్లో. అయినా పని చేస్తున్నప్పుడు ఇలా సులువుగా చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అది కూడా కిచెన్లో చేసే పని అయితే ఇంకా అసలు చెప్పనవసరం లేదండి. కిచెన్లో ఏ పని ఎంత సులువుగా అయిపోద్దంటే అస్సలు వదులుకోం కదా. మీరు కూడా తప్పకుండా టిప్ నచ్చితే తప్పకుండా ఫాలో చేసేయండి. మరి ముందుగా ఆ బాటిల్స్ అన్ని క్లీన్ చేసుకున్నాను కదా, తర్వాత ఇలాగే ఆయిల్ టిన్స్ అన్ని కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. ఆయిల్ టిన్స్ అయితే లాస్ట్లో క్లీన్ చేసుకుంటానని చెప్పాను కదా. ఈ విధంగా ఆయిల్ టిన్స్ లాస్ట్లో క్లీన్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయిల్ టిన్స్ కూడా మంచినీటిలో క్లీన్ చేసుకుంటున్నాను. అన్నీ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. చూసారు కదా, ఆయిల్కి వాడే టిన్స్ అయినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ చేతికి కూడా పని పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి నచ్చితే మాత్రం ఈ విధంగా అన్నీ కూడా కడిగి పెట్టుకున్న తర్వాత పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలండి. మీకు టైం ఉందంటే బయట ఎండలో ఆరబెట్టేసుకోండి. లేదు అంటే మాత్రం ఇలా వెంటనే మాత్రం పొడి క్లాత్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే మనం గ్రాసరీస్ వేసుకుంటాం కదా. ఈ విధంగా నేను అన్నీ కూడా మంచిగా డ్రై చేసేసుకున్నానండి. చూసారు కదా, అస్సలు జిడ్డు లేకుండా ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. తక్కువ శ్రమతోనే చాలా ఈజీగా కిచెన్లో ఆర్గనైజ్ చేసుకునే డబ్బాలన్నీ కూడా మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. అది ఆయిల్ అయినా పర్వాలేదు, చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఈ టిప్ తప్పకుండా అందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. దాంతోపాటే మనం ఇంట్లో యూజ్ చేసే మిక్సీ జార్లు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. రెగ్యులర్గా చట్నీస్, జ్యూసులు చేస్తూ ఉన్నప్పుడు మనం మార్నింగ్ హడావిడి పడుతూ చేస్తూ ఉంటాం కాబట్టి పైపైన మొత్తం క్లీన్ చేస్తాం కాబట్టి లోపల కొంచెం క్లీన్ చేయడం మర్చిపోయినప్పుడు ఆ వాటర్ అంతా అక్కడ స్ట్రక్ అయిపోయి ఒక లేయర్ లా ఫామ్ అయిపోద్దండి. థిక్ లేయర్ లాగా దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఆ థిక్ లేయర్ని మనం ఈజీగా వదిలేసామంటే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రక్ అయిపోయి మిక్సీ జార్లు పాడైపోతూ ఉంటాయండి. ఒక్కసారి ఇంట్లో ఉన్న వాటితో సులభంగా క్లీన్ చేసుకోండి. మళ్ళీ రిపేర్ పడకుండా ఉంటుంది. 1/2 టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా వేసుకొని అలానే 1/2 చెక్క నిమ్మరసాన్ని
మసాలా కూడా వేసుకున్నామంటే వెంటనే ఎలా రియాక్ట్ అవుతుందో చూసారా. ఇక్కడ పట్టి ఉన్న మురికంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. ఒక్కసారి బ్రష్తో ఇలా స్క్రబ్ చేసుకున్నామంటే చాలా సులభంగా ఇంట్లోనే ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి. మీరు కూడా తప్పకుండా టిప్ నచ్చితే ట్రై చేయండి. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసామంటే ఇలా సులభంగా క్లీన్ అయిపోతుంది. మిక్సీతో పాటు మిక్సీ జార్లను కూడా ఇలానే క్లీన్ చేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అందులో కొంచెం నిమ్మరసం నిమ్మరసం వేయడం వల్ల వెంటనే రియాక్షన్ జరిగి ఈజీగా క్లీన్ అయిపోతుందండి. మనం ఏదైనా యూజ్లెస్ బ్రష్ పక్కన పడేస్తాం కదా, దాంతో ఒక్కసారి స్క్రబ్ చేసామంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత వాటర్తో ఒకసారి క్లీన్ చేసేసుకోవడమే. చిన్న టిప్స్ యూజ్ చేసి కిచెన్ క్లీన్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానండి. మరి మీరు ఎలా ఫీల్ అవుతారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చూపించబోయే లిక్విడ్ ఒక్కటి తయారు చేసుకొని పెట్టుకుంటే బోల్డ్ అండ్ యూజెస్ అయితే ఉన్నాయి. లిక్విడ్ చూసేద్దాం వచ్చేసేయండి. బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. అందులోకి ఒక చిన్న గ్లాస్ వెనిగర్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. మంచి స్మెల్ రావడానికి అయితే బట్టలకి యూజ్ చేస్తారు కదండి. స్మెల్ రావడానికి కంఫర్ట్ని ఒక చిన్న కప్ యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా ఇలా స్ప్రే బాటిల్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మనం క్లీన్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇక్కడ మిక్సీ క్లీన్ చేసి చూపిస్తున్నానండి. ఇలా రెగ్యులర్గా మనం ఎంత క్లీన్ చేసినా కూడా అప్పుడప్పుడు ఇలా జిడ్డు పడుతూ ఉంటుంది కదా, ఇది ఒక్క లిక్విడ్ చేసి పెట్టుకున్నామంటే వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా ఒకసారి స్ప్రే చేసుకున్నామంటే చక్కగా ఇలా క్లీన్ అయిపోతుందండి. అసలు మనం ఎక్కువ శ్రమ లేకుండా చాలా సింపుల్గా క్లీన్ చేసేస్తుంది. ఇందులో కంఫర్ట్ కూడా వేసాం కాబట్టి చక్కగా స్మెల్ అయితే వస్తుందండి. మీరు కూడా ఈ లిక్విడ్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. మిక్సీయే కాకుండా జ్యూసర్ జార్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి. రెగ్యులర్గా మనం నార్మల్గా పైపైనే క్లీన్ చేస్తూ ఉంటాం. ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకున్నామంటే జుట్టును కూడా శుభ్రంగా క్లీన్ చేస్తుంది. సింపుల్ అండి. లిక్విడ్ని ఇలా మొత్తం స్ప్రే చేసేసి ఒక్కసారి వైప్ చేసుకున్నామంటే శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. మరీ ఎక్కువ ఖర్చు పెట్టి బయట లిక్విడ్స్ తీసుకోలేమో అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. చాలా డీప్ క్లీనింగ్ అనుకున్నప్పుడు ఇలాంటి లిక్విడ్స్ తయారు చేసుకొని క్లీన్ చేసామంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోలో చూస్తున్నారు కదా, అయితే ఈ లిక్విడ్ మరి సూపర్ గానే అనిపించిందండి. వీడియోలో చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా, ఇలా చాలా సింపుల్ గా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. అంతేకాకుండా గ్లాస్ డౌన్ అయితే మనం రోజు కూడా గ్యాస్ డౌన్ క్లీన్ చేయలేం కదండి. ఇలా ఒక్కసారి లిక్విడ్ స్ప్రే చేసామంటే ఈజీగా దానికి ఉన్న జుడ్డు క్లీన్ అయిపోతుందండి. ఒక్కసారి స్వైప్ చేసేసుకోవడమే. ఇలా మొత్తం కూడా ఈజీగా క్లీన్ అవ్వచ్చండి. నేనైతే మీకు దగ్గర నుంచి చూపిస్తాను వచ్చేసేయండి. ఇలాగ మనం బర్నల్ చుట్టూరు ఉండే ప్లేట్స్ కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి లిక్విడ్ స్ప్రే చేసి ఒకసారి స్వైప్ చేసామంటే వీడియోలో చూస్తున్నారు కదా, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎక్కువ టైం తీసుకోకుండా ఎప్పుడైనా అలా ఒకసారి ట్రై చేయండి. గ్యాస్ స్టవ్, మిక్సీ గిన్నెలు, మిక్సీలే కాకుండా ఒక్కసారి ఫ్రిడ్జ్ని కూడా మనం క్లీన్ చేసుకొని చూపిస్తాను వచ్చేసేయండి. ఎంతటి మచ్చలు పడిన ఫ్రిడ్జ్ కూడా ఈజీగా ఈ స్ప్రే ఒక్కసారి స్ప్రింగ్ చేసి వైప్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. మీరు కూడా ఈ టిప్ నచ్చితే తప్పకుండా ఈ లిక్విడ్ ట్రై చేయండి. ఈ పండక్కి కొంచెం పని సులువుగా చేసుకుందాం. మనం ఇంట్లో ఉండే గ్లాస్ ఐటమ్స్ ఏమైనా కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఇలా గ్లాస్ డోర్ ఉంది, దాని మీద కూడా స్వైప్ చేసి చూపిస్తున్నాను ఎంత మంచిగా క్లీన్ అయింది అనేది. అంత మంచిగా క్లీన్ చేస్తూ కూడా మంచి స్మెల్ కూడా వస్తుందండి. మనం కంఫర్ట్ యూజ్ చేసాం కాబట్టి. వీడియోలో చూస్తున్నారు కదా, చక్కగా ఇలా క్లీన్ అయిపోతాయి. మంచి పొడుగుడితో క్లీన్ చేసామంటే గ్లాస్ మళ్ళీ క్లియర్ గా అయిపోతుందండి. మీరు ఈ టిప్స్ ఎలా అనిపించాయి తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ టిప్స్ అయినా టేస్టీ రెసిపీస్ కోసమైనా మన ఛానల్ ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే షేర్ చేసి సేవ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.